అందరికీ నమస్తే, వెల్కమ్ టు జిన్నస్ గ్లోబల్. నేను మీ గణేష్. కాటారంలో ఒక భారీ స్కామ్ నడిచింది. భారీ స్కామ్ కూడా అయింది. ఏది ఫేక్ బంగారం ముఠాకు సంబంధించి ఏం లేదు, ఫేక్ బంగారం తీసుకొచ్చి ఒక సూపర్ మార్కెట్ యజమాని దగ్గర 10 లక్షలు వేసుకొని పోయారు. గత 10 రోజుల క్రితం ఏదో జరిగినట్టు ఇన్ఫర్మేషన్. అయితే వాళ్ళను ఈరోజు కాటారం సబ్ డివిజన్ పోలీసు వాళ్ళు దానికి సంబంధించిన పూర్తి ఎవిడెన్స్తో సహా వాళ్ళను వీడియో చేయడం జరిగింది. అసలు ఏం జరిగింది ఏంటో దాని మీద మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. జల్సాలకు అడవాడు పడి దొంగతనాలు చేస్తున్న 5 దొంగల ముఠాను పట్టినట్టు డిఎస్పీ ఏ సూర్యనారాయణ తెలిపారు. శనివారం రాత్రి కాటారం డిఎస్పీ కార్యాలయంలో ఆయన వివరాలు వెల్లడించారు. తక్కువ ధరకు బంగారం ఇస్తామని నమ్మపలుకుతూ కాటారం కేంద్రంలో సూపర్ మార్కెట్ యజమానిని ఆర్థికంగా మోసం చేసి కాటారం మండలంలో పరిధిలోని నస్తూరుపల్లి వద్ద ఒక వ్యక్తి భౌతిక దాడి చేసి దారి దోపిడికి పాల్పడ్డ వారిని పట్టుకునేందుకు జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ కిరణ్ కారే ఐపీఎస్ ఆదేశాలతో ప్రత్యేక బృందాలుగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శనివారం రాత్రి కాటారం మండల పరిధిలోని చింతగాని గ్రామ శివార్లో 5 వ్యక్తులు, 2 మగ 3 మహిళలు కాటారం నుండి మేడారం వైపు వెళ్తూ అనుమానాస్పదంగా కల్పించడంతో వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదే విధంగా వారిని విచారించారు. సూపర్ మార్కెట్ యజమానితో పాటు ఓ వ్యక్తిపై భౌతిక దాడి చేసి దారి దోపిడీ చేసింది తామేనని నిందితులు ఒప్పుకున్నారు. అయితే విషయం ఏంటి అంటే వీళ్ళు అంతర్రాష్ట్ర ముఠాగా గుర్తింపు ఉందట వీళ్ళకు. కానీ ఈ అంతర్రాష్ట్ర ముఠాకు వీళ్ళ మీద ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాలేదట. ఇతర స్టేట్లలో ఎక్కడ కూడా ఒక్క కేసు కూడా రిజిస్టర్ కాకుండా వీళ్ళు పక్కడబందిగా ప్రీపాండ్గా వీళ్ళు ఇట్లాంటి దొంగతనాలు ఇట్లాంటి ఫ్రాడ్లు చేసుకుంటూ పోతూ ఉన్నారట. అయితే దీని వివరాలలోకి వెళ్తే అసలు ఏంటి అంటే వీళ్ళు ఎలా మోసం చేస్తారు అంటే మీకు చెప్పే ప్రయత్నం చేస్తా. ఫస్ట్ వీళ్ళ పేర్లు ఏంది, వీళ్ళు ఏందో చెప్తా. అసలు వీళ్ళు ప్రకాశం జిల్లాకు చెందిన రాజు సోలంకి అట, ఒకరు నాగ్పూర్ చెందిన పుణ్య బాలచందర్ రాథోడ్ ఒకడట, మీనా పుణ్య రాథోడ్ ఒక ఆమె, మహారాష్ట్ర కారేగావ్కు చెందిన శాంతి విజయ సోలంకి, స్వప్న ఈశ్వర్ సోలంకి ఉన్నట్లు సమాచారం అన్నమాట. అయితే విషయం ఏంటంటే వీళ్ళ 3 మహిళలు, 2 పురుషులు. ఇక వీళ్ళు ఏ విధంగా మోసం చేస్తారు అనే దాని మీద మనం మాట్లాడుకుంటే వీళ్ళు ఫస్ట్ ఒక స్కెచ్ చేస్తారనమాట. ప్రీ ప్లాన్డ్గా ఒక స్కెచ్ చేసి ఒకరికి పరిచయం అవుతారు. తెలుగు వారికి వీళ్ళకు తెలుగు వస్తుంది, మరాఠీ వస్తుంది, తమిళ వస్తుంది, అన్నీ మాట్లాడతారు వీళ్ళు. అన్ని లాంగ్వేజ్లలో వీళ్ళు మాట్లాడడానికి వీళ్ళు అన్ని ట్రైన్ అయ్యే ఉంటారు. వీళ్ళు దీన్ని ఒక టాస్క్గా భావించి చేస్తారట. అంటే టాస్క్ అంటే వీళ్ళకి ఇదే బిజినెస్, ఇక వేరే పనులు ఉండవు. ఒకవేళ తెలంగాణలో ఇక్కడ పలానా కాడ ఒకరిని మోసం చేయాలి అంటే వీళ్ళు ప్రీ ప్లాన్డ్గా ప్లాన్ చేసి ఇక్కడ తెలంగాణలో కనుక ఒకరిని మోసం చేస్తే ఇక మళ్ళీ ఇతర రాష్ట్రాలు పోతారన్నమాట. వీళ్ళు తెలంగాణలో ఉండరు, వీళ్ళు మోసం చేసి డబ్బులు పట్టుకొని ఉడాయిస్తారు. ఇక వేరే రాష్ట్రాలలో ఉండి అక్కడి నుండి వాళ్ళు కొంచెం దీనికి సంబంధించిన కేసులు వెతుకులాటలు ఇదంతా అయిన తర్వాత కొంచెం సర్దుమర్ద అయిన తర్వాత మళ్ళీ ఒక టాస్క్ పెట్టుకుంటారట. ఇక్కడ ఇతర రాష్ట్రాల మళ్ళీ ఈ రాష్ట్రం తెలంగాణలో ఈ నెల టాస్క్ అయిందనుకో మళ్ళీ వేరే రాష్ట్రం ఇక ఇటు బీహారా, గుజరాత్, ఉత్తరప్రదేశ్, తమిళనాడు అటు ఇక మళ్ళీ అటే పోతారు. ఇక ఏటు రారు వీళ్ళు. ఇక వీళ్ళు మోసం చేసే విధానం ఎలా ఉంటుంది అంటే ఫస్ట్ మన ఫ్యామిలీ మెంబర్స్కు ఒకడు పరిచయం అవుతాడు. ఉత్తగానే దారిపండ పోతా అంటే నమస్తే అన్న అంటాడు. నమస్తే పోయి కాస్త ఫ్యామిలీ ఫ్రెండ్ దాకా వస్తాడు. ఫ్యామిలీ ఫ్రెండ్ దాకా వచ్చిన తర్వాత వీడు ఏం చేస్తాడు అంటే మెల్లగా ఈ బంగారం సంబంధించిన కొన్ని ఇష్యూస్ మాట్లాడతారు అనమాట. అరే మా దగ్గర ఇట్లా బంగారం ఉంది, గిట్ల ఉంది, తక్కువ ధరకు వస్తుంది, మరి మీరు కొనే ఆలోచన ఏమన్నా ఉందా, తక్కువ రేటుకి వస్తుంది అని చెప్పి వీళ్ళు కొంచెం ఏం చేస్తారు అంటే దాన్ని మెల్ల పుల్లలు పెడతారు. వీళ్ళు పుల్లలు పెట్టిన వాళ్ళే ఇక మనకు తెలంగాణ వాళ్ళకైనా ఏపీ అయినా ఎవరికైనా మనిషి అన్నాక ఆశ ఉంటుంది. మనోళ్ళు ఉత్తరిస్తా అంటే ఊళ్ళు ఉంటారు, తక్కువ కద్దామంటే రాష్ట్రాలే ఉంటారు. అసలు వాళ్ళు మన మైండ్ సెట్ ఉన్నోళ్ళు. అయితే వీళ్ళు మెల్లగా బంగారం విషయం చెప్పగానే సరే ఇంత పట్టుకరారా అని చెప్పి ఈ ఫ్యామిలీ ఫ్రెండ్తో వాడు చెప్తే వాడు ఒరిజినల్ బంగారాన్నే ఇంత బిస్కెట్ది కొనుక్కొని వస్తాడు. కొనుక్కొని వచ్చి ఇంత గుండు ఒక 5 గ్రాములో 7 గ్రాములో గుండుని వాటికి వచ్చి ఇగో ఇట్లా ఉంటుంది బంగారం, ఇది ఒరిజినల్ అని చెప్పి ఇతనికి ఇవ్వగానే ఇతను ఏం చేస్తాడు, ఒక దగ్గరలో ఉన్న అవసరం దగ్గర పోయి టెస్ట్ చేసుకుంటాడు. టెస్ట్ చేసుకోగానే ఏమవుతుంది, అది ఒరిజినల్ బంగారం అనేది తేలిపోతుంది. ఏది వీళ్ళు ఇచ్చిన చిన్న గుండు తేలిపోయిన తర్వాత ఇక వీళ్ళకు నమ్మకం వస్తుంది అనమాట. అంటే వీళ్ళు నిజంగానే ఒరిజినల్ బంగారం ఇచ్చిర్రు, వీళ్ళు నిజమైన జెన్యున్ క్యాండిడేట్లే అని చెప్పి
వీళ్ళు పలుకుతారు, వీళ్ళని నమ్మిస్తారు. ఇక్కడ మొత్తం నిజమే జరుగుతుంది. తరువాత స్టెప్ ఏంటిది? వీళ్ళు ఎంతైతే చెప్పిండో యజమాని 1 కిలో కావన్నా 1/2 కిలో కావన్నా అంటే వీళ్ళు ఏర్పాటు చేసుకుంటారు. 10-15 రోజులలో ఏర్పాటు చేసుకొని దాన్ని తీసుకొని వచ్చి ఇక 1/2 కిలోనా ఇంత డీల్ 10, 20, 30 ఇన్ని లక్షలతో డీల్ చేసుకొని అది తీసుకొని వచ్చి ఇలా చూపెడతారు. చూపెట్టగానే మన వాళ్ళ కళ్ళు ఎట్లుంటాయి అంటే గింతగా చూస్తేనే ఉబ్బిపోతారు. ఇక గింత బంగారం చూసినాక ఉంటుందా పానం? గాలిలో లేచిపోతారు. ఇట్లా రెక్కలు వస్తాయి మన వాళ్ళకి. ఎక్కలు లేని రెక్కలు వచ్చి ఇట్లా ఎగిరిపోతూనే ఉంటారు. దాన్ని చూసిన వాళ్ళే చేతిలో ముళ్ళే పెడతారు. ముళ్ళే పెట్టిన వాళ్ళే వాడు ఫేక్ బంగారం ఇచ్చిపోతాడు. విషయం ఏంటి అంటే ఇక్కడ ఫ్రాడ్ అనేది జరుగుతుందా లేదని వీళ్ళకు అసలు గింత కూడా డౌట్ రాదు. అక్కడ ఏం జరిగింది కూడా అక్కడ వీళ్ళకు అయోమయంలో ఉంటారు. ఫేక్ బంగారం తీసుకొని చేతిలో డబ్బు పెట్టగానే వీళ్ళు గుడాయిస్తారు. ఇక వీళ్ళు దీన్ని ఏం చేస్తారు? ఇప్పుడు పుస్తకన బంగారం ఇట్లా తీస్తే వీళ్ళు బంగారం దొరికింది కావచ్చు, వీళ్ళు ఏమో తవ్విర్రు గుప్త నిధులు అనుకొని గాయకి అవుతుంది అని చెప్పి బీరువాలో పెట్టి 1 నెలకో 2 నెలకో మెల్లగా తీస్తే అది ఇంత నరికిపోయి అవసరం దగ్గర పోగానే ఏమంటాడు, ఏదో ఇది ఫేక్ బంగారం ఇది ఎక్కడిదని చెప్పానగానే కథం తలకాయలు పట్టుకొని చేసుకుంటూ ఉంటారు. అయితే ఈ విధంగా వీళ్ళు మోసం చేశారు అనమాట. ఈ విధంగా మోసం చేసి ప్రజలను మొత్తం దోసుకొని పోతారు. వీళ్ళు అంతర్రాష్ట్ర ముఠ, చాలా తెలివిగల్లోళ్ళు, దొరకరు. ఒక 5గురు బ్యాచ్ ఉన్నది అంటే 5గురు ఒకరికొకటి సంబంధం లేకుండా ఉంటాడు. వీడు వాని చుట్టం కాదు, వీడు చుట్టం కాదు, ఎవ్వడు ఉండడు. డబ్బులు వచ్చేంత వరకే వీళ్ళ దగ్గర దోస్తులు అది అని చెప్పి ఉంటారు. డబ్బులు వచ్చినాక పంచుకొని ఎక్కువ అక్కడ వెళ్ళిపోతాడు. ఏమో బీహార్ పోయేటాడు బీహార్ పోతాడు, తమిళనాడు పోయేటాడు తమిళనాడు పోతాడు. ఎంత ఒక్కడు చేసే కథ కాదు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన పర్సనల్ చేసే వ్యవస్థ అనమాట ఇది. అందుకే ప్రజలారా, గిసొంటి కొత్త వ్యక్తులు వస్తే నమ్మకండి. ఫస్ట్ మీరు ఏదైనా ఉంటే ఒరిజినల్ బంగారమా దొంగ బంగారమా అలా ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు అన్నోన్ పర్సన్ వచ్చి మనల్ని ఏం అడుగుతున్నాడు దాని మీద మీరు దివ్య దృష్టి పెట్టాలి. అసలు విషయం ఏంటంటే ఫస్ట్ తెచ్చిన ముక్కని వీళ్ళు టెస్ట్ చేసుకుంటారు, కానీ వాడు సెకండ్ సారి తెచ్చిన కిలో బంగారాన్ని టెస్ట్ చేయరు. ఎందుకంటే అది తలుక్కుమంటుంది, బంగారం కూడా అట్లా తలుక్కుమన్నది. కాబట్టి ఇవాళ జరుగుతాయి అన్నమాట. దాని మీద పోలీసు వాళ్ళు ప్రెస్ నోట్ రిలీజ్ చేసారు. గౌరవనీయులు డిఎస్పీ సూర్యనారాయణ గారు కూడా దీంట్లో నిజంగా చొరవ చూపారు. అలాగే ఇంకో విషయం, ఎస్ఐ గారు ఆకుల శ్రీనివాస్ గారు కూడా చాలా కష్టపడి కూడా వీళ్ళని పట్టుకున్నట్టు సమాచారం. సిఐ గారు నాగార్జునరావు గారు కూడా వీళ్ళ చాలా శ్రమించారు. కాటారం పోలీసు వాళ్ళు చాలా శ్రమించి ఈ ముఠాను పట్టుకొని గారెపిల్లిలో ఉన్న ఆ యజమానికి న్యాయం చేసారు. ఇది అసలు ముచ్చట. చూస్తూనే ఉండండి. 4 షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.